NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు మైన్సా పట్టణంలోని డాక్టర్స్ అసోసియేషన్ భవనం నందు తెలంగాణ తెలుగు కళా నిలయం మరియు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు ముధోల్ నియోజకవర్గం మరియు బాలరామ శతకం పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై బాలరామ శతక పుస్తకాన్ని ఆవిష్కరించిన ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత రమేష్ గౌడ్ గారు చెప్పినట్ల 10-11 సంవత్సరాలు ఆయా దాని ఎటువంటి డెవలప్మెంట్ లేదు. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తికి, జైల్లో పోయిన ప్రతి ఒక్క మనిషికి, స్టూడెంట్స్కి కానీ, కూలీ కాడికెళ్ళి అగ్రికల్చర్ చేసే వాళ్ళ కాడికెళ్ళి ఎన్జిఓ అందరికీ స్టైపెండ్ ఇస్తారని చెప్పడం జరిగింది. కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఈరోజు ఉదయం 10K రాక్త్వా ఆధ్వర్యంలో నిర్వహించిన 10K రాక్త్వా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, 10K రాక్వా ప్రెసిడెంట్ మురళీరెడ్డి వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో వారు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మరియు కడప జిల్లాను స్వచ్ఛ కడప జిల్లాగా మార్చాలన్నదే వారి ఉద్దేశమని, 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని, దీనికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, అందులో భాగంగా రోజు మన కడప జిల్లాలో ఇలాంటి ఆలోచన రావడం 10K రాక్త్వా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాక్వా రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ మెకానిక్స్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు కడపలో ఒక 10 కిలోమీటర్ మారథాన్ వాళ్ళు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల యొక్క ఆరోగ్యం పెంపొందించాలా, ఆరోగ్యమే మహాభాగ్యము అనేవి పెద్ద స్ఫూర్తితో ఈరోజు రాక్వా వాళ్ళు ఈ యొక్క మారథాన్ చేశారు. దీంట్లో కడప నుంచి చాలా పెద్ద ఎత్తున మెకానిక్స్, టెక్నీషియన్స్ ఈరోజు ఈ మారథాన్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగనే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ యొక్క మారథాన్లో పాల్గొంటూ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ రాక్వా. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెద్ద ఎత్తున చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలు, అలాగనే కడప స్వచ్ఛ కడప మీద కూడా వాళ్ళు పనిచేస్తారని కోరుకుంటున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో CJBD సెంటర్ కిసాన్ నగర్ ఆఫీస్ ముందు కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న సంతాప సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల నుండి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో CPIML ప్రజాపంద రాష్ట్ర నాయకులుగా 33 సంవత్సరాలుగా 44 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా కొనసాగిన కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న తేదీ 1 ఫిబ్రవరి 2025న అకాల మరణం చెందడం జరిగింది. కామ్రేడ్ అన్నకు జోహార్, కామ్రేడ్ అన్నకు జోహార్, జోహార్, కామ్రేడ్ అన్నకు జోహార్, జోహార్, కామ్రేడ్
यादगिरन्नकु जोहार जोहार अमर है कामरेड यादगिरन्ना अमर है अमर है अमर है कामरेड यादगिरन्ना अमर है अमर है తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ जिंदाबाद తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ जिंदाबाद బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఆగదు ఆగదు పోరాటం బీడీలల్లా పోరాటం ఆగదు ఆగదు పోరాటం బీడీల పోరాటం బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ గత 50 సంవత్సరాల కిందటే ప్రజలు మన నిజామాబాద్ జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కొరకు అనేక రకాల సంఘాలు ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా బీడీ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి బీడీ కార్మికులకు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి 1972లో యూనియన్ ఏర్పాటు చేసి బీడీ కార్మికులను ఐక్యత చేసి సంఘాలు ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఇవాళ బీడీ కార్మికులకు తులసో పత్రో లాభం జరిగే రకంగా చూసినటువంటి వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో జిల్లాలో ప్రథముడుగా మేము భావిస్తూ ఉన్నాం. బాసర అమ్మవారి క్షేత్రంలో 42 రోజుల పాటు తపస్సు చేసిన సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని బాసరలో నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. 286వ సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా బాసరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించిన సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా దివ్య మందిర నిర్మాణానికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతానన్నారు. బంజారాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు. 15,000 మందికి అన్నదానం చేసిన ఎమ్మెల్యే భోగ్ బండార్ కార్యక్రమానికి బాసరకు 15,000 మంది రావడంతో వారందరికీ అన్నదానం చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. रामराव महाराज के, दीक्षा गुरु प्रेम सिंह महाराज के, बाबू सिंह महाराज के 12 కోట్ల ఆరాధ్య దేవత సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా కడప నగరం అంబాభవానీ దేవస్థానం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ప్రారంభించిన కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవారెడ్డి మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ కడప నగర ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు అంబాభవానీ ఆలయం నుంచి ఉదయం 7 గంటలకు అంబాభవానీ దేవస్థానం నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. नामानि कृत्वाभिमधन्यदास्ते धाता पुरस्ताद्यमुदाजहार चक्र प्रविद्धामेयुस्रः जय भारत माता की जय जय माता भवानी माता की जय जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी जय शिवाजी
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజులు మాట్లాడుతూ చిత్తూరు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పత్రికాముఖంగా మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ పక్కన ప్రభుత్వ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు లాక్కున్నారు అని పచ్చి అబద్దాలు మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం విజయానందరెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో అవినీతి చక్రవర్తిగా గాంచిన జగన్మోహన్ రెడ్డి శిష్యులు అని వాళ్ళే చెప్పుకున్నారు. ఈరోజు ప్రపంచంలో గూగుల్లోకి పోయి 6093 అంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు ఉన్నాడు, ఆయనకు ఖైదీ నెంబర్ అది. ఈరోజు అవినీతి ఎక్కువ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరే వస్తుంది దాంట్లో. ఆ విధంగా చేసిన వాళ్ళు వీళ్ళు ఈరోజు చిత్తూరుకు వచ్చి దెయ్యాలు మరి వేదాలు వల్లించినట్టుగా ఆయన ఏదో అభివృద్ధి చేసేదానికి వచ్చారంట. ఈ 5 ఏళ్ళు ఎక్కడ గాడిదలు కాశారు వీళ్ళు? ఈ నాయకులు ఇద్దరు వచ్చారే, వీళ్ళు 5 ఏళ్ళు ఎక్కడ గాడిదలు కాశారో చెప్పాలి. ఒక ఆయనేమో మాకు చిత్తూరు ఇన్ఛార్జ్ అంటారు, ఆయన ఈ 6 నెలలు ఎక్కడ కనిపించారు. మొన్న ఎవరో అన్నారు ఎక్కడో ఆస్ట్రేలియా అయిపోయాడు వ్యాపారం చేసేదానికి. ఆయన శాండ్వుడ్ ఎక్స్పర్ట్. మరి రామారావు గారు శాండ్వుడ్ మరి ఈ దీంట్లో తిరుపతి అడవుల్లో, తిరుమల అడవుల్లో దాన్ని పెంచి పోషించాలని 1985లో హెలికాప్టర్ ద్వారా మరి దాన్ని మరి ఎర్రచందనం సీట్ ని వేసి కాపాడి అంత చేస్తే వీళ్ళు దాన్ని కట్ చేసి అమ్ముకుని దానికి దేవుడి సొత్తు కూడా తీసి అమ్ముకొని ఆ డబ్బుతో ఓట్లు కొనేదానికి కూడా మన డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవంతా చిత్తూరు ప్రజలకు తెలిసి ఇలాంటి వాళ్ళు దేశాన్నే కాదు దేవుళ్ళు కూడా మోసం చేసే వాళ్ళు కొనాలని వాళ్ళకు 151 సీట్లు 2019 ఇస్తే 2024లో 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజలకు గుర్తంతా తెలుసు. మళ్ళా ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని టౌన్లోని మధు ఆసుపత్రి యజమాని అయిన శ్రీ గుర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు రఘునాథ్ మరియు అడివేష్ అను ముద్దాయిలపై కేసు నమోదు చేయడమైనది. సదరు ముద్దాయిలు రిమాండ్కు తరలించడమైనది. వివరాలు: కర్నూలు జిల్లా ఆదోని మధు ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ పేరున చాలా అవకతవకలు జరుగునున్నాయి అని కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేసి ఉన్నాము. సదరు ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడానికి మధు హాస్పిటల్ యజమాని గుర్రెడ్డిని ముద్దాయిలు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారు. ఫిర్యాదుదారుడు అభ్యర్థన మేరకు 39 లక్షలకు ఒప్పుకొని 5 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చే విధంగా డీల్ కుదుర్చుకోవడమైనది. శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు ఆదోని HDPO ఎం హేమలత గారి సూచనల మేరకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక గుర్రెడ్డి అనే మధు హాస్పిటల్ యాజమాన్యమైన వ్యక్తి వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏమనగా వారి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అక్రమాలు జరుగుతున్నాయని ఒక పిటిషనర్, ఒక ఏనుగుల రఘునాథ్ కమ్మి అడివేష్ అని ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. ఎన్టీఆర్ వైద్య సేవలో మేమేదో మోసం చేస్తున్నామని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 50 లక్షలకు గాను లాస్ట్కు 39 లక్షలకు డీల్ కుదిరింది. అందులో అడ్వాన్స్గా ఒక 5 లక్షలు ఇప్పుడు ఇవ్వాలని చెప్పి కూర్చోబెట్టుకొని బలవంతంగా నువ్వు ఇయ్యని ఎడలా మేము దీంట్లో హాస్పిటల్లో డిఫేమ్ చేస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి అతని నుండి ఒక 10,000 ఫోన్పే కొట్టించుకోవడం జరిగింది.
దీంట్లో భాగంగా అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు, గుర్రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఇద్దరు వ్యక్తులపైన మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 41 నోటీస్ ఇచ్చి ఇద్దరు కానిస్టేబుల్ నుంచి పంపించగా కానిస్టేబుల్ మీద కూడా ఈ ఇద్దరు వ్యక్తులు తిరగబడి మా కానిస్టేబుల్ని కూడా గాయపరచడం జరిగింది. బైన్సాలోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఎన్నికల ప్రచారానికి వచ్చినందుకు వారికి శాలువాతో సత్కరించి ఆహ్వానించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ స్వాగతం పలికారు. వారితో పాటు వచ్చినటువంటి నాయకులను కూడా సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే మరియు తదితరులు పాల్గొన్నారు. బయట ఫోటో ఒక నిమిషం గవర్నమెంట్ సార్ సార్ ఇక్కడ మీతో కోఆర్డినేట్ చేస్తారు సార్ వీళ్ళిద్దరు కూడా. ఇంకెవరు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సొంత గ్రామంలో వ్యతిరేక పవనాలు. స్థానిక కోడిమ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బోగా రాకేష్ అను స్థానిక గ్రాడ్యుయేట్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా నేను కోడిమ్యాల వాస్తవ్యుడిని. కోడిమ్యాల గ్రాడ్యుయేట్లు నాకు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ ఆయన ఏనాడు కోడిమ్యాలకు వచ్చింది లేదు. కోడిమ్యాల నుండి ఆయన వద్దకు వెళ్లిన వారికి స్పందించింది లేదని, కోడిమ్యాల గ్రాడ్యుయేట్లు ఎవరు కూడా తనకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని అన్నారు. మొన్న కోడిమ్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించి కోడిమ్యాలను దత్తతకు తీసుకుంటా అని ప్రకటించారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చి కోడిమ్యాలను దత్తతకు తీసుకుంటా అని చెబితే ప్రజలు కానీ గ్రాడ్యుయేట్లు కానీ గమనించరా అని ప్రశ్నించారు. నా పేరు రాకేష్, నేను కోడిమ్యాల గ్రాడ్యుయేట్ ఓటర్ని. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 24న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా నేను కొడిమ్యాల వాస్తవ్యాన్ని, నాకు కొడిమ్యాల ప్రజలు, కొడిమ్యాల గ్రాడ్యుయేట్లు నాకు ఓటేయాలని కోరుతున్నారు. కానీ ఆయన ఏనాడు కూడా కొడిమ్యాలలో ఉన్నది లేదు, ఏనాడు కూడా కొడిమ్యాలకి వచ్చింది లేదు, ఏనాడు కూడా కొడిమ్యాల విద్యార్థుల గురించి పోతే కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ పోతే కానీ ఎలాంటి స్పందించడం కానీ జరిగింది లేదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో తను కొడిమ్యాల నివాసిని. నాకు కొడిమ్యాల మండల వ్యాప్తంగా దాదాపు 2000 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. ఆ 2000 గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం నేను ఇప్పుడు కొడిమ్యాల నివాసిని అని చెప్పుకుంటున్నాడు తప్ప కొడిమ్యాలలో ఉన్న గ్రాడ్యుయేట్లు ఎవరు కూడా తనకు ఓటేయడానికి సిద్ధంగా లేదు. అందులో భాగంగానే మొన్న కొడిమ్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించి నేను కొడిమ్యాలని దత్తత తీసుకుంటా అన్నాడు. నువ్వు ఇన్ని రోజులు లేని ఎలక్షన్ టైంలో నువ్వు వచ్చి నేను కొడిమ్యాలని దత్తత తీసుకుంటా అనడం ప్రజలు గమనిస్తున్నారు, గ్రాడ్యుయేట్లు కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అనుకున్న టైంలోనే కొడిమ్యాలకు కానీ, కొడిమ్యాల నుండి వచ్చే విద్యార్థులకు, తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కాలేజీకి వచ్చినప్పుడు కాలేజీలో ఫీజులో రాయితీ కానీ, స్టూడెంట్స్ని కొంచెం మన వాళ్ళే కదా, మన ఊరు వాళ్ళే కదా అని చూసుకోవడం అలాంటిది ఎలాంటిది నువ్వు చేయకుండా ఈరోజు వచ్చి నేను కొడిమ్యాల నివాసుని, నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మా గ్రాడ్యుయేట్ల తరఫున నేను ప్రశ్నిస్తున్నాను.
Telangana must become a cancer-free state, says Srimati A. Nirmala Kanti Wesley, IAS Director, Women Development and Child Welfare, Government of Telangana. Grace Cancer Foundation and Infosys Foundation exchanged MOU in the presence of Srimati A. Nirmala Kanti Wesley, IAS Director, Women's Development and Child Welfare, Government of Telangana at a brief function held on Saturday evening at Hotel Dasapalla in Jubilee Hills. The MOU was formally exchanged by Dr. Chinnababu Sunkavalli, Senior Consultant, Robotic Surgical Oncologist and the founder of Grace Cancer Foundation, and Mr. Vamshi Mutyapu, Project Manager of Infosys Limited on behalf of Infosys Foundation. The MOU was entered on the auspicious occasion of International Child Cancer Day on Saturday. The MOU was entered for HPV vaccination drive. Under this agreement, Infosys Foundation will support Grace Cancer Foundation to the extent of 500 beneficiaries. On the whole, it will be 1,000 doses as beneficiaries need to take 2 doses within 6 months. Hospital, please give a big round of applause. That is the hospital where I started my career. In the evenings, I used to operate till night 10, 11 o'clock from 2007 to 12, and such an amazing experience of serving the most needy people for cancer care. Thank you, Dr. Vikar, your legacy of your father, Dr. Nisar Syed, 3 generations of oncologists. I think what you do, really thankful for what you do. Let's all work together even in this prevention to cervical cancer. Thank you. We are concentrating on boys also. So we are vaccinating boys from 9 to 14 years of age, and this is to prevent so many other cancers, HPV related cancers like cancer of mouth, tongue, anus, penis and all this. So we are concentrating on girls. Maybe we are doing injustice to boys. So I thought maybe it should be a universal program, but maybe these financial constraints are they're making us concentrate only on girls, but because this is a sure shot method of eradicating cancer. శ్రీ సంత్ సేవాలాల్ గారి సేవలు చిరస్మరణీయమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకల్లో అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం, హిందూ ధర్మ పరిరక్షణకు, బంజారాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు సంత్ సేవాలాల్ అని కొనియాడారు. వారి స్ఫూర్తితో వారు సూచించిన సన్మార్గంలో ప్రజలందరూ నడవాలని అన్నారు. సేవాలాల్ కార్యక్రమం ఈరోజు మనము బాసలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది. ఒక దివ్య ప్రదేశంలో ఎక్కడైతే మనం దివ్య మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈరోజు అశేషంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ సమక్షంలో ఖచ్చితంగా ఇప్పుడే రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 5 ఎకరాల భూమి మనం సాధించుకుంటాం. ఈ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం జరిగి తీరుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి సేవాలాల్ మహారాజ్ గురించి ఒక్క నిమిషం మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక కారణ జన్ముడు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఒక మహనీయుడు. ఈరోజు ఈ సమాజానికి ధర్మ ప్రచారం కోసం, ఆర్థిక సంస్కరణ కోసం, ముఖ్యంగా హిందూ సమాజంలో మత మార్పులు జరుగుతూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి, మొఘల్ ప్రభుత్వాన్ని ఎదిరించి మత మార్పిడులు ఆపినటువంటి గొప్ప మహనీయుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. అటు చేపల దుకాణాలు, మాంస దుకాణాల వద్ద మాంస ప్రియులు క్యూ కట్టారు. బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు చనిపోతున్న ఘటనతో ప్రజలు, మాంసప్రియులు చికెన్ దుకాణాలను వదిలి చేపలు, మాంస దుకాణాల బాట పట్టారు. దీంతో చికెన్ వ్యాపారాలు లేక వారి వారి దుకాణాల్లో ఖాళీగా కూర్చుంటున్నారు. మరొక వైపు చేపల, మాంస వ్యాపారాలు జోరందుకోవడంతో ఒక్కసారిగా రేట్లు పెంచి అందిన కాడికి స్వాహా చేస్తున్నారు. రేట్లు కూడా పెంచేసారా? ఏం మాట్లాడతారు?
ఖమ్మంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో భజన బృందాల ఆత్మీయ సమ్మేళన మహాసత్సంగ్ కార్యక్రమం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం రోటరీ నగర్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది ఆధ్యాత్మిక ప్రసంగికులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా మార్గంలో నిరంతరం భగవాన్ నామస్మరణ చేస్తున్న భజన బృందగాన సమాజాల వారు ఉత్తమ సేవకులు అని కొనియాడారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్క హిందూ బంధువుల బాధ్యత అంటూ గుర్తు చేశారు. సాక్షాత్తు సూర్య భగవానుడు అర్థం మాత్రం నాకు వచ్చే వెలుగు మొత్తం నా వల్లే వస్తుందని భ్రమలో పడుతుంది. అలాగనే మన లోపల అంతకరణ ఉంది. ఆ అంతకరణ చేస్తుంటే తాపదాపకి నేనే గొప్ప, నేనే మంచిగా చేస్తున్నాను, నేనే ఇదంతా నిర్వహిస్తున్నాను, నా కుటుంబాన్ని నేనే సాగుతున్నాను, నేనే సంపాదించాలని వెర్రదిగుతూ ఉంటుంది. కానీ ఆ శక్తి ఇచ్చింది ఆ పరమాత్మే. అసలు ఈ అంతకరణ శక్తి ఇచ్చింది పరమాత్మే. అంతకరణ ఏం చేస్తుందంటే అది మర్చిపోయి నేనే చేశాను అనుకుంటుంది. మనం ఎప్పుడైతే మన ఆహాన్ని మనలో ఉన్న అజ్ఞానాన్ని పక్కన పెడితే మాత్రమే మోక్ష మార్గంలో మనం ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు మీకు తెలియజేయాలని మా తప్పని యాక్చువల్ పరిస్థితి అనేది ఏంటంటే మీరు చేస్తున్నారు. మీరు చేసే భాగంలో సమాజంలో మీతో పాటు కూడా 10 మందికి మంచి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నాడు ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించే చలో హైదరాబాద్ పోస్టర్లను ఆదివారం లోకేశ్వరం మండలం పుష్పూర్లో ఆవిష్కరించారు. న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 తారీఖు నాడు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని, అలాగే ప్రజల సమస్యలు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలనే డిమాండ్ తోటి చలో హైదరాబాదు ధర్నా బహిరంగ సభ కార్యక్రమము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కదలాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి సమస్యలు పరిష్కారం చేస్తామన్నాయి అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు, రైతు భరోసా అందరికీ అందడం లేదు, రైతు రుణమాఫీ కూడా ఇవ్వడం లేదు. అలాగే ఈరోజు రైతు బీమాకు సంబంధించి డబ్బులు కూడా కరెక్ట్గా కట్టట్లేదని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇతర అనేక సమస్యలు ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్లు అందరికి ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా ఎవరికి కూడా పెన్షన్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా సర్వేలు చేస్తూ ఈరోజు కాలయాపన చేస్తూ ఈరోజు సంవత్సరంకు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కారం కావాలంటే పోరాటాలు మాత్రమే మార్గం. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ప్రజలందరూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి రావాలని చెప్పేసి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. బోధ్లో బీజేపీ కాంగ్రెస్లకు బిగ్ షాక్. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేంద్ర అధికార పార్టీని తలదన్ని
నెరడిగొండ మండల బీజేపీ అధ్యక్షుడు సాబ్లే సంతోష్ మరియు కాంగ్రెస్ నాయకులు, ఆయన అనుచరులు దాదాపు 100 మంది ఈరోజు గౌరవ బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.